హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మజ్జిగట్లు దానికి కాంబినేషన్ టమాటా చట్నీ చేసేసుకుందామండి. వీటి గురించి మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చండి. మనం వెన్న చేసుకుంటాం కదా, మజ్జిగ కానీ లేకపోతే పెరుగు ఎక్కువ ఉండిపోయినా దాన్ని పలుచగా గిలక పెట్టుకుని దాంట్లో బియ్యం, మెంతులు, సగ్గుబియ్యం 6 hours నానబెట్టుకోవాలండి. అవి నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చట్నీకి రెడీ చేసుకున్నాము. దీనికి కావాల్సిన టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకొని దాంట్లో ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి మూత పెట్టుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. టమాటా, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక దానిలో కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యాక లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని చల్లారాక మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకున్నప్పుడు 2 వెల్లుల్లి రేఖలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. లాస్ట్లో తాలింపు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం ఇందాక నానబెట్టిన బియ్యం కూడా నానిపోయాయండి. ఇంకా టమాటా చట్నీ కూడా వేసేసాను. 2 రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దోశకైతే రెడీ చేసేసుకుందామండి. అది సన్నగా తురిమిన క్యారెట్, సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం సాల్ట్ ఇవన్నీ దోశ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. కొంచెం దోశ పిండి గట్టిగా ఉంటే వాటర్ పోసుకోవచ్చు, లేకపోతే మజ్జిగ పోసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు దోశ వేసేసుకోవచ్చండి. దీనికి నాన్ స్టిక్ పేనం కన్నా అల్యూమినియం పేనం కానీ, ఐరన్ పేనం కానీ దాని మీదే దోశ బాగా వస్తుందండి. వీటి మీద వేస్తే ఈ దోశ టేస్ట్ బాగుంటుందండి. నేనైతే అల్యూమినియం పేనం మీద వేసాను. ఫస్ట్ అట్టు అయితే ముక్కలో చెక్కలో అయ్యిందండి. సెకండ్ అట్టు నుంచి బాగా వచ్చింది. మన ఇంట్లో ఎప్పుడన్నా పెరుగు అది ఎక్కువ ఉండకపోతే ఎలా ట్రై చేయండి, దోశ బాగుంటుంది. ఇది మీలో చాలామందికి తెలిసి ఉండవచ్చు. కొంచెం పులిసిన పెరుగైనా బాగానే ఉంటుందండి. పులిసిన పెరుగు తింటే ఏమీ కాదు, ఇమ్యూనిటీ పెరుగుతుందండి. అంతే, దోశ టమాటా చట్నీ రెడీ అండి. ఈ మజ్జిగట్లలోకి అయితే ఈ టమాటా చట్నీ కాంబినేషనే బాగుంటుందండి. ట్రై చేసి చూడండి, ఈజీగా కూడా అయిపోద్ది. ఈ టిఫిన్ అంటే మా పాపకి, మా వారికి, నాకు చాలా ఇష్టం అండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.